తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. తీర ప్రాంత నియంత్రణ నోటిఫికేషన్ ప్రకారం రూపొందించిన నూతన కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళికలో మత్స్యకారుల జీవనోపాధి భద్రతలకు ప్రాధాన్యత కల్పించనున్నట్టు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగ్లి తెలియజేశారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో తీర గ్రామాల ప్రజలతో కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నోటిఫికేషన్ ప్రకారం తయారు చేసిన నూతన కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ ముసాయిదాను సభ్యులకు వివరించి వారి అభిప్రాయాలను సేకరించారు. ఎలా ప్లాన్ చేస్తామంటే ఒక 15 నిమిషాలు వాళ్ళ వైపు నుంచి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ ప్రెజెంటేషన్లో మేజర్గా సిఆర్జెడ్ జోన్ గురించి మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. దయచేసి ఇక్కడికి వచ్చిన అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ టాపిక్ గురించి మాత్రమే మాట్లాడడం. దయచేసి వేరే వేరే టాపిక్ తీసుకునే అంత సమయం కానీ, ఎందుకంటే బయట నుంచి కూడా వాళ్ళు వచ్చారు. సో డిఫరెంట్ టాపిక్స్ అంటే ఇప్పుడు రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు, బట్ ఓన్లీ సిఆర్జెడ్ జోన్కి సంబంధించి మాత్రమే మాట్లాడాలని చెప్పి నా మొదటి రిక్వెస్ట్ టు ఆల్ ద మెంబర్స్ ఇక్కడికి. అండ్ రెండో రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే, నేను పర్సనల్గా నేను ఎందుకు లేట్ అయినా కూడా అంటే ఐ జస్ట్ వాంటెడ్ ఒకసారి అన్ని చూసి ఒకసారి వద్దాం అనుకున్నాం చదువుతూ ఉంటే. సో ఒకటి దీంట్లో నాకు తెలిసింది, నాకు బాగా వచ్చింది ఏంటంటే ఫిషర్మెన్కి సంబంధించి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందేమో అన్న అనుమానాలు ఉన్నాయి. నేను పర్సనల్గా కూర్చొని చూసి నాకు అర్థమైంది ఏంటంటే, ఫిషర్మెన్కి సంబంధించి ఫిషర్మెన్ ఇవాళ చేస్తున్న ఫిషింగ్ సంబంధించి సిఆర్జెడ్ మ్యాప్ కానీ ఎన్సిఎస్ఎఫ్ కానీ ఎలాంటి సంబంధం లేదు. దయచేసి అలాంటి అపోహలు ఏదైనా ఉన్నా సృష్టిస్తున్నా యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేను చెప్తున్న అందరి మంది విత్ వీడియో రికార్డింగ్ విత్ మీడియా, ఎలాంటి ఫిషింగ్ రైట్స్ కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి చేయొచ్చు అని కానీ ఇక్కడ నుంచి చేయొద్దని కానీ ఈ చట్టానికి దానికి సంబంధం లేదు. దయచేసి ఎలాంటి అపోహలు సృష్టించే వరకు కూడా మీరు అంటే ధైర్యంగా చెప్పచ్చు, దీనికి మాకు సంబంధం లేదు. మనకి ఈరోజు ఎన్ని కిలోమీటర్లో మనం ట్రెడిషనల్ ఫిషింగ్ చేయొచ్చు, ఎన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత డీప్ సీ ఫిషింగ్ చేయొచ్చు, ఎన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత మోటార్ బోట్లు వెళ్తాయి, ఇవన్నీ ఇప్పుడు ఎలా అయితే ఉందో దానికి ఎలాంటి మార్పులు చేర్పులు ఈ మ్యాప్ వల్ల ఉండవు. దయచేసి ఈ పాయింట్ అందరూ గుర్తించాలి. దానికి సంబంధించి ఏదైనా అపోహలు ఉన్నా దాని గురించి మనం ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఎందుకో సంభవం లాస్ట్ మీటింగ్ లో కూడా అలాంటి ఇష్యూ ఏదో రేజ్ చేస్తున్నారనేది నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. నంద్యాల మండలం పుసులూరు గ్రామంలోని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామంలోని కొన్ని కాలనీ రోడ్ల కంటే ఆర్ఎన్బి రోడ్లను ఎత్తుగా నిర్మించడంతో వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయిందన్నారు. వర్షపు నీటి కారణంగా పాములు, తేళ్లు, జెర్రెలు ఇళ్లలోకి వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఉండటంతో నడవడానికి పెద్దలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మాది రోడ్డు వేసినారు సార్, సిమెంట్ రోడ్డు వేసినారు. ఆ రోడ్డు వేయడం వల్ల మాకు నీళ్లు ఆగినాయి. సందులలో మాకు పోవడానికి కానీ రావడానికి రాదు. ఆ నీళ్ళల్లో పోతుంటే పిల్లలు కింద పడుతున్నారు. ఆ నీళ్ళ వల్ల గుళ్ళలు లేచి కాళ్ళకు పుండ్లు లేచున్నాయి. ఇండ్లలోకి కూడా వచ్చన్నాయి సార్. మాకు నీళ్ళల్లో అసలు నడచడానికి అవకాశం లేదు. నీళ్ళు మాకు ఇంటికాడికి వచ్చన్నాయి. మేము చాలా కష్టపడుతున్నాం సార్, అవకాశం లేదు మాకు. చాలా మోకట్లోతో నీళ్ళు వస్తున్నాయి మాకు ఇంట్లోకి కూడా. మాకు చాలా ఇబ్బంది అయింది. ఏదన్నా చేయాలంటే చేయండి సార్. మాకు ఈ రోడ్డు మెయిన్ రోడ్డు వేయడం వల్ల మా వీధి తరగైపోయి నీళ్లు మోకాల్లో తాగినాయి. దానిల వల్ల పాములు, తేళ్ళు, పిల్లలు కష్టాలు పడుతున్నాం. రోగాలు అన్నీ, దగ్గులు, వర్షాలు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏదో ఈ ప్రభుత్వం చర్య తీసుకొని మాకు ఏదన్నా తొందరగా సంధిస్తే మేలు. ఎంతమంది కింద పడి లేస్తున్నారు. ఇక్కడ దేవునికి ఎరక. నేనే కింద పడి కాలు వాసి ఈరోజు హాస్పిటల్ కూడా వస్తున్నాను ఎక్కలేక. మాకు బర్రెలు ఉన్నాయి ఇక్కడ. చీకట 4 గంటలకే పోవాలి మేము. అట్లా ఇబ్బంది పడుతున్నాం సార్. నాకు ఏదో ఒకటి సంధించి తొందరగా చెడు కాలువలో వేస్తే నీళ్ళు పోయి మార్గం చేయం సార్. మాకు నీళ్లు పోవాలి. సిమెంట్ రోడ్ వేసి మాకు చాలా ఇబ్బంది అయింది. ఇంతవరకు మేమేం అడగలే కదా సార్. ఇది వేసి నాకు ఇబ్బంది పడే కదా మాకు ఆడళ్ళకి అంత ఇబ్బంది. మెయిన్ రోడ్ వేయడం వల్లే చాలా ఇబ్బంది ఉంది మాకు. అసలు మాకు ఇంటికే ఎక్కువ రోగాలు, జ్వరాలు, అవి ఏంటి కాలుజెర్లు, పాములు, తేళ్ళు అన్నీ వస్తున్నాయి. చీకట్లో పోవాలంటేనే భయం అవుతుంది మాకు. ఆర్ఎంబి రోడ్డు ఎత్తు సిమెంట్ రోడ్ వేశారు. నీటి పోయినకి వసతి లేదు. ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తున్నాయి. దానివల్ల రోగాలకు దెబ్బతింటున్నాము. దానికి కారణం ఏదైనా డ్రైనేజ్ కాలం చేసి మాకు కాపాడాలి. ఈ డ్రైనేజ్ చేసి రోడ్ వేసి రోడ్ వేసి అలాగే ఏం ప్రాబ్లం లేదు మాకు. చెప్పనా?
మొదటి చెప్పాలా సిమెంట్ ఆర్ఎంబి రోడ్డు వేశారు. ఆర్ఎంబి రోడ్డు వేసాక మా ఇల్లు బదల పోనీకి నీళ్లు పోనీకి ఇబ్బంది అయింది. దాన్ని నీళ్లు పోనీకి మార్గం వసతి లేక కింద పడుతున్నారు. నీళ్ళల్లో మొక్కల్లో ఉన్నాయి. పోయిన మార్గం డ్రైనేజ్ కాలువని తీయాలి వాళ్ళకి. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో కార్యాలయంలో నకిలీ డాక్యుమెంట్తో ఖాళీ స్థలాలను విక్రయిస్తున్న ముఠాను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జీడిమెట్ల పిఎస్ సుభాష్ నగర్లో స్థల యజమాని సురేష్కు తెలియకుండా ఫేక్ డెత్ సర్టిఫికేట్తో స్థలం విక్రయించారు. ఈ కేసులో 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది, 147 నెంబర్ 200 yards. ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు. ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు. ఆయన సరిగ్గా వచ్చి అట్లప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాడు. సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి 3.5 లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని SRO సహకారంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టడం జరిగింది. ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్. అతను ఆశ్చర్యపోయినాడు. 20 ఏళ్ల నుంచి నా ఇదిలో ఉంది, నా కంట్రోల్లో ఉంది, ఇప్పుడు ఎలాగో వీళ్ళ కిందకి వచ్చిందని చెప్పేసి మా పోలీసునికి వచ్చినాడు. దాంతో నేను ప్రోబ్ చేయగా నాకు తెలిసింది ఏంటంటే, ఈ కరుణాకర్, ప్రేమ్, హరీష్, రవిశంకర్, ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠా. ఈ నరేంద్ర అనేతను ఆధార్ ఆపరేటర్. తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు. ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి. ఇతనికి 34 ఏళ్ళు. ఇతను హైతనగర్లో ఉంటాడు. ఇతను ఒక 10 ఏళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది హైతనగర్ పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు మేము కనుక పట్టుకోకపోయినట్టయితే హైతనగర్లో ఒక 274 yardsకి, జూబ్లీ హిల్స్లో ఒక 1000 yardsకి, ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే డాక్యుమెంట్స్ కూడా రెడీకి పెట్టుకున్నారు. అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అశోక్ అనే వ్యక్తి అబ్స్కాండింగ్ ఉన్నారు. అతను కూడా పట్టుకుంటాం. అధికారుల పాత్ర కూడా ఉంది. వాళ్ళని కూడా వీళ్ళ కన్ఫెషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళని పోలీసు రిమాండ్ తీసుకొని వాళ్ళని కూడా చేయడం జరుగుతుంది. మొత్తం 8 డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ. వర్చువల్ గా హాజరైన కేంద్ర మంత్రి బన్వారీ లాల్ వర్మ. గూడూరులోని ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మను దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. సీఎం చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్. బాలిక హత్యకు గురైతే పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ ఆగ్రహం. హైదరాబాద్లో నకిలీ డాక్యుమెంట్లతో ఖాళీ స్థలాల విక్రయం. ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన జీడిమెట్ల పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.